ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలోని బైబిల్లో చూసినట్లయితే యోబు గ్రంథంలో 32వ అధ్యాయంలో 21వ వచనం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. దేవుడు హెచ్చరిస్తున్నాడు, అర్థమయ్యేటట్టు హెచ్చరిస్తున్నాడు. దయచేసి వినండి నా మాటని బతిమిలాడి అడుగుతున్నాడు తండ్రి. పక్షపాతినైతే కాను అంటున్నాడు. దేవుడికి కులాలు మతాలు అవి ఏమి ఉండవు. ఆ కులము ఈ కులము, ఆ మతము ఈ మతం అని. పరిశుద్ధ తండ్రి అందరికీ ఆయన సృష్టికర్త. మనందరము ఆయన బిడ్డలమి, ఆయన పిల్లలమి, ఆయన స్వాస్థులు మనమందరమి. ఆయన హెచ్చరిస్తున్నాడు, నేను అందరినీ ఒకటిగానే చూస్తాను. ఎవరైతే నా చిత్తానుసారంగా నడుచుకుంటారో, నేను సృష్టికర్తనని అర్థం చేసుకుంటారో, దేవుడి ద్వారా పంపించిన వ్యక్తి యేసు ప్రభు. మన మధ్య, దేవుని మధ్య, నరుల మధ్య ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవుడు యెహోవా దేవుడు పంపించిన వ్యక్తి. ఆయన్ని మనము మన మరణము, ఆయన మన కోసం ఆయన మరణం పొందినాడు. సిలువలో మరణం పొందినాడు. ఆయన రక్తం కార్చినాడు మన పాప పరిహారం కోసం. అలాంటప్పుడు ఆయన దేవుడిలాగానే మనం కొలుసుకోవాలి. దేవుడికి నరులకు మధ్యవర్తి అంటే దేవుడే కదా, దేవుడు పంపించిన వ్యక్తే కదా. దేవుడు ఎవరికి పక్షపాతి కాదు, ఎవరికి శిక్ష లేయడు, ఎవరిని కఠినంగా చూడడు. మనము చిత్తానుసారంగా మన హృదయం అంతా ఆయనకు అర్పించుకొని, మన హృదయ వాంఛలన్నీ లోకానుసారమైనవన్నీ తీసివేసుకొని ఆయన వైపు చూసి పూర్తిగా ఆయనను ఆనుకున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడని చెట్టో రాయో కాదు, మాట్లాడే మనిషి మన మధ్యనే ఉంటాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా వంతు నేను కావాలని మాట్లాడితే ఇది నా వల్ల సాధ్యమయ్యేది కాదు. దేవుడు ప్రేరేపించి ఆయన నా హృదయంలో ఉండి ఆయనని నేను పూర్తిగా ఆనుకున్నప్పుడు, ఆ పూర్తిగా ఆనుకోవటానికి కూడా అది ఆయన వల్లే సాధ్యమయ్యి నా బిడ్డలని చెప్పి ఆయన మొలుపుకుంటాడు. మనం అడగాలి, ప్రభువా మా వల్ల అయితే సాధ్యమయ్యేది కాదయ్యా, నీకు సమస్తము సాధ్యమే, నీకు అసాధ్యం ఏదీ లేదు, నీ వల్లే సాధ్యమైద్దయ్యా, నీవే మా మనసులు మార్చయ్యా, నీతి మార్గంలో నీతికి వారసులుగా మమ్మల్ని చెయ్యయ్యా, నీ మార్గంలోకి నడిపించయ్యా. మా కాళ్ళ ద్వారా చెడు మార్గం కానీ, మా చేతుల ద్వారా కానీ, మా నోటి ద్వారా కానీ, మా చెవుల ద్వారా కానీ నీవిచ్చిన ఈ ప్రతి అవయవములు అయ్యాయి, వీటన్నీ నీకు సాధ్యమైనయేనయ్యా. వాటన్నిటిని ఎలా మేము మలుసుకోవాలనో, ఎలా మేము నడవాలనో నువ్వు నేర్పించయ్యా మమ్మల్ని చెడు మార్గంలో నడవకుండా అని చెప్పి మనం దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆయన మలుసుకుంటాడు మనల్ని. మనం అడగాలి. పూర్తిగా దేవుణ్ణి ఎప్పుడైతే ఆనుకుంటామో మనము, అప్పుడు దేవుడు మనల్ని హత్తుకుంటాడు నా బిడ్డ అని చెప్పి. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన అసలు కనిపించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. అది కొంతమందికే తెలుసు. ఎవరైతే దేవుణ్ణి పూర్తిగా ఆయన మీద ఆనుకుంటారో వాళ్ళకే తెలుసు. నీ బిడ్డ ఈరోజు నీకే బాధలు ఉన్నాయో, నీకు ఎక్కడ నువ్వు ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నావో, ఎక్కడ నువ్వు ఉద్యోగంలో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యావో, నువ్వు మోకరించి నువ్వు దేవుణ్ణి అడుగు, నాలో ఏ లోపం ఉంది ప్రభువా, సరి చేసుకుంటానయ్యా అని అడిగినప్పుడు దేవుడు నీకు హెచ్చరిస్తాడు, నీలో ఈ లోపం ఉందని నీతో మాట్లాడతాడు. ఎప్పుడు నువ్వు పూర్ణ హృదయంతో ఆయన మీద మనసు పెట్టి ఆయన ఆనుకున్నప్పుడు.